సాయుధ పోరాటం అంటే తప్పనిసరిగా ప్రజలు లేకుండా సాయుధ పోరాటం లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో చెప్పిన వ్యక్తులు ప్రజలే చరిత్ర నిర్మాతలు. అంటే తప్పనిసరిగా ప్రజా సంఘాలు ఉండాలి, ప్రజా ఉద్యమం ఉండాలి. ప్రజా ఉద్యమం లేకపోతే ఆ సాయుధ పోరాటం ఎందుకు పనికిరాదనేది ఎవరైనా మార్క్స్ను అర్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడే విషయమే. కాబట్టి ఇది అంటే ఒకనాడు మావోయిస్టు పార్టీ చాలా గణనీయమైన గొప్ప చరిత్ర కలిగింది. అది అనేకమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసింది. భూస్వాముల దగ్గర నుంచి రైతు కూలీలను కదిలించి ఆ భూములపైన జెండాలు బాతి వాటిని ఆక్రమించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉంది తెలంగాణలో. భూస్వాముల భూములే కాదు, ఫారెస్ట్ భూములపైన కూడా లక్షలాది ఎకరాల భూమి అది ప్రజలను కదిలించి ఆక్రమించింది. ప్రజలు కదిలించేసి తుపాకులు కాదు, అది ప్రజలే చేశారు. కూలి రేట్లు పెంచుకున్నారు. అనేకమైన ఉద్యోగుల విషయం కానీ, కార్మికుల విషయం కానీ, అనేక మంది ప్రజలు, అనేక వర్గాల ప్రజలు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, ఆ ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆ ప్రజల హక్కును సాధించడానికి ఒక గైడెన్స్ ఇచ్చిండ్రు. తుపాకులు చేయలే, తుపాకీ అండ ఉన్నది అంతే, కానీ చేసింది ప్రజలే, ఆ ప్రజా సంఘాలే. ప్రజా సంఘాలు లేకపోతే, ప్రజలు చేయకపోతే మావోయిస్టు పార్టీ ఆయుధాల నుండి ఏమీ చేయలేదు. ఇది మావోయిస్టు పార్టీ అవగానే. అయితే ఈ చరిత్ర ఇది ఎప్పటి వరకు